పార్లమెంటు ఎన్నికలకి ముందు ఆంధ్ర ప్రజానికానికి ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చారు మన కూటమి ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, అది అందరికీ తెలిసిన విషయమే. సో కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నరుడా కోరుకో. సో భైరవ దీపంలో ఏదో సినిమాలో నరుడా ఓ నరుడా ఏమి కోరిక కోరుకో కోరి చేరుకో చేరుకో బాలక అనే విధంగా పథకాలు అయితే హామీలు అయితే ఇచ్చారు. సో అయితే తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఒక 20 రోజులైనా కాలేదు, నేను ఆర్థికంగా దివాలా తీశాను. నా దగ్గర ₹1 కూడా లేదు. ప్రభుత్వం నడపడం చేత కాదు. ఉద్యోగ జీతభత్యాలు కూడా ఎలా ఇవ్వాలి, 1వ తేదీన ఎలా ఇవ్వాలో కూడా నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే కనుక ప్రజలే భరించాలి, ప్రజలే డబ్బులు ఇవ్వాలి, ప్రజలే నడిపించాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. సో అలాగే ప్రజలు సలహాలు ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో భారతదేశంలో ఇలా చెప్పుకునే దాంట్లో కని విని వెరగము. సో ఇలా ఎవరు చెప్పలేదు. హే హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే రైతు భరోసా అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. సో గైస్, మరి ఆ మ్యాటర్ గురించి అయితే మాట్లాడే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ యొక్క సపోర్ట్ మాకుంటే ఇంకా ఇటువంటి అప్డేట్స్ ఇంకా చెప్తా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి 5 పాయింట్లలో అయితే మీకు వివరిస్తాను. ఎన్నికల టైంలో 20,000 రూపాయలు అయితే ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని గురించి అయితే మాట్లాడదాము, అయితే చెప్తాను. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైతులకి ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా? ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి రైతులకు భారీ వరాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకి ఏటా 20,000 రూపాయలు అందిస్తామని ప్రకటించింది. సో ఏటా అన్నదాతలకు ఈ మేరకు ఆర్థిక సహాయం ఉంటుందని తెలిపింది. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో 2వ పాయింట్ ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు రైతు భరోసా స్కీమ్పై కీలక ప్రకటన చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మరి ఈ వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారు అనేది కూడా మీకు తెలిసే. సో మనం ఒకసారి చెప్పుకుందాం. సో వ్యవసాయ శాఖ మంత్రిగా ఇప్పుడు మనకి మంత్రి అచ్చెన్నాయుడు స్కీమ్పై కీలక ప్రకటన చేశారు. సో ఫ్రెండ్స్, 3వ పాయింట్ ఏంటంటే అలాగే గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా రైతు భరోసా అమలు చేస్తామని, అర్హులైన ప్రతి రైతులకి స్కీమ్ డబ్బులు అందిస్తామని భరోసా ఇచ్చారు. సో అసెంబ్లీలో అయితే మనకి చెప్పడం జరిగింది అచ్చెన్నాయుడు గారు. అలాగే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్న సంగతి కూడా తెలిసే. సో 4వ పాయింట్ ఏంటంటే సో ఫ్రెండ్స్, అలాగే 4వ పాయింట్ ఇంకోటి ఏంటంటే అలాగే ఏపీ కూటమి రైతులకు రైతు భరోసా స్కీమ్ కింద ఏటా ఎప్పటి నుంచో 20,000 అందిస్తుందా, ఖచ్చితంగా తెలియడం లేదు. అలాగే ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందా లేదంటే పిఎం కిసాన్ డబ్బులతో కలిపి చెల్లిస్తుందా చూడాల్సి ఉంది. మరి పిఎం కిసాన్ డబ్బులతో చెల్లిస్తే సో 20 ప్లస్ పిఎం కిసాన్ 3 విడతల్లో 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవి 6,000 ఒక 20,000, సో మొత్తం 26,000 రూపాయలు అయితే రైతులకు అందుతున్నదని మనకి తెలుస్తుంది. సో మన రాష్ట్ర ప్రభుత్వం
20,000 అందిస్తుందా లేక పిఎం కిసాన్ డబ్బులతో 26,000 రూపాయలు అయితే అందుతున్నాయని తెలుస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్తో కలుపుకొని ఇస్తే మాత్రం 14,000 చెల్లిస్తుంది. లేదు సపరేట్ ఇస్తే మాత్రం 26,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అదైతే పక్కా. సో ఒకవేళ పిఎం కిసాన్ స్కీమ్తో కలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇచ్చినట్లు అవుతుంది. పిఎం కిసాన్ స్కీమ్ కింద ప్రస్తుతం రైతులకి ఏటా 6,000 3 విడతల్లో ఇస్తున్న విషయం అదేనమాట. మరి చెల్లిస్తుందా లేదా అనేది ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. త్వరలోనే ఆ విధి విధానాలు ప్రకటించి చెల్లిస్తామని చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వము. మరి పిఎం కిసాన్ డబ్బులు చాలామందికి క్రెడిట్ అవుతలేవు. అసలు పిఎం కిసాన్ డబ్బులు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు. సో వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, పిఎం కిసాన్ డబ్బులు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. సో 3 విడతల్లో ఇచ్చేది చాలా తక్కువే, కానీ అవసరానికి డబ్బులు అయితే వ్యవసాయానికి అయితే ఉపయోగపడతా ఉన్నాయి. అది తీసుకునే వాళ్ళు అయితే చెప్పారనమాట. చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ఏమన్నారంటే, సో ఒకసారి వెనక్కి తిరిగి చూసి మేము ఇచ్చిన హామీలు గుర్తు చేసుకుంటే భయం వేస్తుంది, మేము ఇన్ని హామీలు ఇచ్చినాం కదా అని చెప్పేసి ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది అని చెప్పారు. సో మరి భయం వేస్తుంది అంటున్నారు, మళ్ళీ ఇస్తారా ఇవ్వలేరా? సో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో మరి ఏం జరుగుతుందో, ఏం సంపద ఎలా సృష్టిస్తారో, మరి ఏ విధంగా అమౌంట్ డబ్బులు పథకాలు అయితే కొనసాగిస్తారో, మరి కొనసాగించలేరో అదైతే తెలియదు. సో మరి కొనసాగిస్తారా కొనసాగించరా, సో డబ్బులు ఇస్తారా ఇవ్వరా, మరి ఏదో తెలియదు. సో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్ బాయ్.